కుంట దగ్గర శనక్కాయ రైతులు షర్మిలను కలుసుకున్నారు. పనికి రాకుండా పోయిన వేరుశనగ పైరును తీసుకొచ్చి షర్మిలకు చూపించారు. గతేడాది కంటే ఈ ఏడాది నష్టాలు తగ్గవచ్చని చెప్పిన రైతులు కనీస లాభం వస్తుందని కూడా చెప్పలేకపోయారు. రైతులకు పావల వడ్డీ రుణాలు ఒట్టి మాటేనని షర్మిలతో అన్నారు. ఉర్వకొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న షర్మిల రైతుల బాధలు విని చెల్లించిపోయారు. కొంతకాలం ఓపిక పట్టమని ధైర్యం చెప్పారు. ఇన్సూరెన్స్ కూడా రావటం లేదని ఓ పెద్ద అయిన షర్మిలకు తెలిపారు. పావుల వడ్డీ అన్నారు మేడం, కానీ పావుల వడ్డీ ఎవరికి వర్తించలేదు మేడం. ఇంతవరకైనా ఒక రైతు, నేను కూడా రైతే మేడం, 4 ఎకరాలు ఉంది మేడం నాకు కూడా, కానీ వాళ్ళు పావుల వడ్డీ వేయలేదు మేడం. మామూలుగా 2 రూపాయలు వడ్డీ పడితే మొత్తం వాళ్ళు 2 రూపాయలు పడతారు, వాళ్ళు మొత్తం టోటల్ వేసుకుంటే 2 రూపాయలు పడుతుంది మేడం వాళ్ళు. ఓకే, ఈ పంట కూడా ఇన్సూరెన్స్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినారు, కానీ ఇప్పుడు రావడం లేదు. ఆ గొర్రెలు కూడా ఇంటి ముందు ఉండింది, అది కూడా మరి ఎవరు ఇప్పుడు పట్టించుకోవడం లేదు. పశువులకు కూడా ఇన్సూరెన్స్ చేస్తున్నారు, అది కూడా ఇప్పుడు ఇవ్వడం లేదు. ఇవన్నీ ఇప్పుడు ఫ్లాప్ అయిపోయినాయి. ఏంటి గవర్నమెంట్ అంటే రైతులకు ఏది లబ్ధులు పొందడం లేదు. రైతుల మాటలకు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యనిర్వాహక మండలి సభ్యుడు వీరేశ్వరరెడ్డి స్పందించారు. వైఎస్సార్ ఉన్నప్పుడు రైతులకు ఆయన చేసిన సాయాన్ని వివరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలోనే పెద్ద సదస్సు జరిపి మనం అందరం రాజశేఖర రెడ్డి గారికి వెళ్ళాము. బెంగాల్ రాష్ట్రంలో 12 లక్షల ఎకరాలకు పైగా సాగు చేస్తారు. వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని అడిగినప్పుడు ఆయన వెంటనే అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి గారిని ఢిల్లీలోకి పంపించి చాలా షార్ట్ టైం లోనే మనకి ఇన్సూరెన్స్ అనౌన్స్ చేయించినాడు. అయితే ఇది మన నియోజకవర్గం అంతా కలిసి 3 యూనిట్స్ గా చేసినారు. 3 యూనిట్స్ గా చేసేటప్పుడు ఒక యూనిట్ లో పండితే ఇంకో యూనిట్ లో అది సరిగా రావడం లేదు. ఇంకా చిన్న యూనిట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేస్తే తప్పనిసరిగా మనం జగన్ గారి దృష్టికి షర్మిల గారి ద్వారా తీసుకెళ్లాము. తప్పకుండా అది చేస్తే మనకి ఎప్పుడు నష్టం రాదు. అది రైతు అంటే అన్నదాత, అందరికి అన్నం పెట్టేవాడు. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా తయారు చేసింది చూడండి, వాళ్ళని మర్చిపోవడానికి వీల్లేని విషయం. 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడుండే ప్రభుత్వం మళ్ళా అక్కడికే తీసుకుపోతుంది. రాజన్న రాజ్యం వచ్చే వరకు రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పారు.